అందరికీ నమస్కారం. హరహర మహాదేవ శంభో శంకర. ఈ రోజు మనం వృషభ రాశి వారి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారికి జూలై 28, 29, 30, 31వ తేదీలలో అసలు వీరి జీవితంలో ఏం జరగబోతుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. ఈ రాశి వారు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఏకాంతమైన మనసుతో ప్రశాంతంగా ఇష్ట దైవాన్ని ఒకసారి తలచుకొని ఈ మాటలు మనస్ఫూర్తిగా వినండి. ఇంకా చెప్పాలంటే ఈ రాశి వారు మీరు ఇన్ని రోజులుగా తెలుసుకోలేనటువంటి నిజాన్ని తెలుసుకుంటారు. ముందుగా ఈ వీడియో చూస్తున్నటువంటి ఈ రాశి జాతకులు అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మీరు చాలా కష్టజీవులు అయితే మీకు తగినటువంటి సరైనటువంటి న్యాయం జరగటం లేదు అని చాలా రోజులుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే అస్సలు ఈ రోజు ఈ వీడియోని మిస్ అవ్వద్దు. ఆ రోజులు మీకు రాబోతున్నాయనే చెప్పుకోవాలి. వృధా చేసుకోకుండా చాలా కష్టాన్ని నమ్ముకున్నటువంటి కష్ట జీవులనే చెప్పుకోవాలి. అయితే ఇది మీకు చాలా శుభ సమయం. ఎందుకంటే మీ జీవితంలో అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. ఇది ఒక గొప్ప సంకేతంగా కూడా చెప్పవచ్చు. మీ జీవితంలో కొన్ని రకాల శుభవార్తలు మీరు వినబోతున్నారు. వీటి ప్రభావం కేవలం ఈ 4 రోజులు మాత్రమే కాకుండా రాబోయే కొన్ని నెలల వరకు, కొన్ని సంవత్సరాల వరకు కూడా మీ భవిష్యత్తును సువర్ణమయంగా మార్చబోతుంది. అందులో ఒక వార్త అయితే మీ కుటుంబ సభ్యుల ఆలోచనలు కూడా పూర్తిగా మార్చేస్తుంది. మీ జీవితంలో ఒక కొత్త పేరు, ఒక కొత్త వార్త తీసుకొస్తుందనే చెప్పుకోవాలి. ఎన్నాళ్లుగా నిలిచిపోయిన సంతోషాలు అన్ని ఒక్కసారిగా మీ వైపుకు తిరుగుతాయి. అయితే ఈ సంకేతాలను, ఈ సమయాన్ని తప్పకుండా గుర్తించటం మీ చేతిలోనే ఉంది. మీ గుమ్మం వరకు వచ్చిన అదృష్టాన్ని మరలా వెనక్కి వెళ్లిపోయే విధంగా మీరు అస్సలు చేయవద్దు. గత కొన్ని నెలలుగా మీరు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పైకి ఎంతో ధైర్యంగా కనిపిస్తున్నా లోపల మాత్రం కుంగిపోయారు. ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు వేధిస్తుంటే మీ సొంత మనుషుల ప్రవర్తన మిమ్మల్ని మరింతగా బాధపెట్టింది. ఎంతో మందిని ప్రాణంగా నమ్మిన ఎవరూ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. రాత్రులు నిద్ర లేకుండా గడిపిన రోజులు చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు కొంతైనా సరే మీ కష్టాలకు ఉపశమనం కలగబోతుంది. గ్రహాల అనుకూలత వలన ఇన్నాళ్లు మూసుకుపోయిన దారులు కొంచెమైనా మీకు తెరుచుకోవటం కనిపిస్తుంది. గతంలో మిమ్మల్ని వదిలి వెళ్లటం వలన మీ జీవితం ఎంతో ఒంటరిగా మారిపోయింది. అయితే అటువంటి వ్యక్తి, ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి, ఆ బంధం మరలా మీ జీవితంలోనికి అడుగు పెట్టబోతుంది. అది మీ పాత స్నేహితులు, లేదంటే మీరు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తో, లేదంటే మీకు బాగా ఇంపార్టెంట్ అయినటువంటి వ్యక్తో. ఆ వ్యక్తి మీ జీవితంలో ఎన్నో సంతోషాలను తిరిగి మీకు తీసుకొని రాబోతున్నారు. అయితే ఇక్కడ మీరు ఒక పెద్ద విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ ఉన్నవారిలోనే ఒక వ్యక్తి పైకి ఎంతగానో నటిస్తూ మీ మేలు కోరుకునే వారిలా మాట్లాడుతూ మీ ఎదుట ఎంతగానో పొగుడుతూ లోపల మాత్రం మీ ఎదుగుదలను, మీ సంతోషాలను చూస్తూ అసూయ పడుతున్నారు. మీ బలహీనతలను తెలుసుకోవటానికి మీ వెనక ఇతరులతో మీ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. మీ ఆలోచనలను దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే రాబోయే కొన్ని రోజుల పాటు మీ మనసులో ఉన్న రహస్యాలను, విషయాలను, మీ ఆర్థిక విషయాలను, మీ భవిష్యత్తు ప్రణాళికలను ఎవరితో పంచుకోవద్దు. చాలా ప్రశాంతంగా మీ పనులను మీరు చేసుకుంటూ ఉండండి. ఈసారి మీరు సాధించబోయే విజయాన్ని చూసి ఈ ప్రపంచం సైతం ఆశ్చర్యపోయేలా ఆ దుర్గమ్మ తల్లి మీ వెనకే ఉండి మిమ్మల్ని నడిపించబోతుంది. మీరు శత్రువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈసారి మీ విజయం అకస్మాత్తుగా రావటం లేదు. ఒక్కసారిగా మిమ్మల్ని కూడా, అంటే మీకు మీరే ఆశ్చర్యపోయే విధంగా అదృష్టం అనేది మీకు తలుపు తట్టబోతుంది. అది చూసి మీ చుట్టూ ఉన్నవారు ఆశ్చర్యపోవాలని ఆ పరమేశ్వరుడు, దుర్గమ్మ తల్లి కోరుకుంటున్నారు. ఈ అద్భుతమైనటువంటి మార్పుల గురించి మరింత తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు మనం చేద్దాం. మీ జీవితంలోనికి రాబోతున్నటువంటి మొట్టమొదటి శుభవార్త మనం మాట్లాడుకుంటే, ఈ రోజు నుంచి తప్పకుండా మొదట మీ మనసును ప్రశాంతంగా మారటం మీరు చూస్తారు. ఇక రేపటి రోజున సాయంత్రం తర్వాత మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతికూల శక్తులు అకస్మాత్తుగా మారిపోవటం మొదలవుతుంది. ఏదో తెలియనటువంటి ఒక శక్తి మిమ్మల్ని ఒకే వైపు నడిపిస్తున్నట్లుగా మీ మనసుకు అనిపిస్తూనే ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఒక మంచి శుభవార్త మీ జీవితంలోనికి ప్రవేశిస్తుంది. అయితే ఇది పూర్తిగా మీ ఆర్థిక విషయాలకు సంబంధించిందే ఉండవచ్చు. ఎప్పటి నుంచో నిలిచిపోయిన డబ్బులు అకస్మాత్తుగా చేతికి అందటం, పాత పనుల వలన ఊహించని లాభాలు రావటం, లేదంటే మీ నమ్మకాన్ని నిజం చేసే ఒక అవకాశం మీ ముందుకు రావటం కనిపిస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి. మీ ముందుకొచ్చే అవకాశం
మొదట చూపులో కొంచెం మీకు చిన్నదిగా తక్కువగా అనిపించినా దానిని మీరు విడిచిపెట్టవద్దు. ఎందుకంటే చాలాసార్లు అదృష్టం అనే ఒక పెద్ద తలుపు ఒక చిన్న అవకాశం ద్వారానే తెరుచుకుంటుంది. రాబోయే రోజుల్లో డబ్బుకు సంబంధించినటువంటి ఎలాంటి కాగితాలైనా సరే, ఎలాంటి సందేశాలైనా సరే పూర్తిగా చదవకుండా సంతకాలు పెట్టడం లేదంటే నిర్లక్ష్యంగా వాటిని పక్కన పెట్టడం చేయవద్దు. ఒక చిన్న పొరపాటు చాలా పెద్ద నష్టానికి దారితీయవచ్చు. ఇక మరొక శుభవార్త. మొదటి దానికంటే ఇది కొంచెం మీకు ఆనందాన్నిచ్చే శుభవార్తగానే చెప్పుకోవచ్చు. గత కొన్ని నెలలుగా మీ ఇంట్లో కనిపించకుండా పోయిన సంతోషకరమైనటువంటి వాతావరణం మరలా తిరిగి రాబోతుంది. కుటుంబంలో ఎన్నాళ్లుగా ఉన్న మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. ఏ వ్యక్తుల యొక్క ప్రవర్తన వలన మీరు నిరంతరం ఆందోళన చెందుతున్నారో, బాగా విసిగిపోయి ఉన్నారో వారి వైపు నుంచి మీకు ఊరట లభించే శుభవార్త మీకు అందుతుందనే చెప్పుకోవాలి. గత కొన్ని రోజులుగా ఇంట్లో చిన్న చిన్న విషయాలకే గొడవలు జరగటం, మనశ్శాంతి కరువు అవ్వటం ఇటువంటివి తరచుగా జరుగుతూనే వస్తున్నాయి. దానికి కేవలం పరిస్థితులు మాత్రమే కాదు, మీ పైన ఉన్నటువంటి మీ కుటుంబం పైన ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి శక్తుల ప్రభావం కానీ ఇక పైన ఆ ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది. ఇంట్లో మరలా సంతోషం, బంధాలతో మధురైనటువంటి అనుభూతులు తిరిగి మరలా మొదలవుతున్నాయి. ఎన్నాళ్ళుగా నిలిచిపోయిన పనులు వేగంగా ముందుకు సాగుతాయి. కానీ జాగ్రత్తగా గుర్తుంచుకోవలసినటువంటి విషయం, ఈ సమయంలో కూడా ఒక వ్యక్తి మీ సంతోషాన్ని చూసి లోపల కుంగిపోతూనే ఉంటారు. పైకి మీ మేలు కోరే వారిలా నటిస్తూ మీ వెనక మీ ఎదుగుదలను అడ్డుకోవాలి అని చూస్తారు. అందుకే మీ సంతోషాన్ని చాలా రహస్యంగా ఉంచుకోండి. ప్రతి ఒక్కరికి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. పూర్తి నమ్మకంతో భగవంతుడు ఉన్నాడని ఒక్కసారైనా సరే మీ మనసులో నమ్మకంతో ఏ పనైనా కానీ చేస్తూ రహస్యాలను భగవంతుడితోనే పంచుకోండి. ఈ రోజుల్లో మనుషులతో పంచుకోవటం కంటే భగవంతుడితో పంచుకోవటమే చాలా మంచిది. ఎందుకంటే మనుషులతో చెప్పుకోవటం వలన తిరిగి వారు వారి వెన్నుపోటుకి గురవటం ఇదంతా కూడా మీకు అనవసరమైన విషయం కదా. ఏదైనా మీ మనసుకు ఒక మాట అనిపించాలని, ఎవరితో చెప్పాలి అని చెప్పి మీ మనసుకు అనిపిస్తే వెంటనే మీ ఇష్ట దైవం దగ్గరికి వెళ్ళిపోయి ఇష్ట దైవం ముందు ప్రతి ఒక్క విషయాన్ని చెప్పుకోండి. అలాగే నిష్కల్మషమైనటువంటి మనసుతో భగవంతుణ్ణి వేడుకున్న వారికి ఎలాంటి కీడు ఎప్పుడూ కూడా జరగదు. అయితే రాబోయే మరొక శుభవార్త గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇది మీ ఉద్యోగం, వ్యాపారం, కెరియర్ కి సంబంధించిందే ఉండవచ్చు. ఇన్నాళ్ళు మిమ్మల్ని చేతకాని వారిగా, బలహీనంగా చూసిన వారే రాబోయే రోజుల్లో మీ ఎదుగుదలను చూసి నోరెళ్ల పెడతారు. ఉద్యోగంలో ఎప్పటి నుంచో నిలిచిపోయిన కొన్ని పనులు అకస్మాత్తుగా ఒక్కసారిగా ఊపందుకుంటాయి. వ్యాపారంలో సరికొత్త దారులు మీకు కనిపిస్తూనే ఉంటాయి. ఇక చాలా కాలంగా ఎంత కష్టపడినా సరైనటువంటి ఫలితం దక్కటం, అలాగే దక్కకపోవటంలో నిరాశ ఎదురవటం ఇటువంటివి జరుగుతూ ఉంటే మీ జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు వస్తుందనే చెప్పుకోవాలి. ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ అవకాశం ఎంత వేగంగా వస్తుందో మీరు నిర్లక్ష్యం చేస్తే అంతే వేగంగా చేజారిపోయే ప్రమాదమైతే ఉంది. అందుకే ఈ 4 రోజుల్లో బద్ధకానికి అస్సలు చోటు ఇవ్వవద్దు. ఏ పనైతే మీరు త్వరగా చేద్దాంలే అని వాయిదా వేస్తూ వస్తారో అదే పని మీ అదృష్టానికి ఒక మూలం కావచ్చు. ఉద్యోగం చేసే వారి విషయానికి వస్తే ఒక ఉన్నతాధికారి లేదంటే సమాజంలో మంచి గుర్తింపు ఉన్న వ్యక్తి మీ ప్రతిభను, మీ కష్టాన్ని గమనిస్తూ ఉంటారు. పరిస్థితులన్నీ చాలా త్వరగా మీకు అనుకూలంగా మారతాయి. అయితే దీనికి ఒక షరతు కూడా ఉంది. మీ ముందుకొచ్చే అవకాశాన్ని చూసి మీరు భయపడవద్దు. ఎందుకంటే భయపడి వెనకడుగు వేసేవారు ఇలాంటి గొప్ప అవకాశాలను జీవితంలో కోల్పోయినట్లే. ఇక మరొక శుభవార్త. మీ మనసులో దాచుకున్న బలమైన కోరికకు సంబంధించిందే ఉండవచ్చు. అంటే మీ మనసులో ఏ విషయం గురించైతే మీరు ఎవరికీ చెప్పుకోలేదో, రాత్రులు ఎక్కువగా ఏకాంతంగా భగవంతుణ్ణి వేడుకుంటూ కన్నీటి ప్రార్థన చేశారో దానికి సంబంధించి భగవంతుడు ఆలకించినటువంటి ఒక గొప్ప శుభవార్త రాబోతున్నటువంటి ఈ 4 రోజుల్లో దానికి సంబంధించిన ఒక సంకేతం కూడా మీ ముందుకు రాబోతుంది. ఈ సంకేతం ఏదో ఒక మనిషి రూపంలోనే రావాలని లేదు. ఒక వింత అనుభవం, ఒక యాదృచ్ఛికమైనటువంటి సంఘటన రూపంలో కూడా మీకు తారసపడవచ్చు. అకస్మాత్తుగా మీ పాత ఫోటో మీ కంటపడటం, ఎప్పుడో వచ్చిన పాత సందేశం మరలా కనిపించటం, ఎన్నో ఏళ్ల క్రితం పరిచయం తెగిపోయిన ఒక వ్యక్తి మరలా అకస్మాత్తుగా మీ ముందుకి రావటం ఈ విధంగా జరుగుతూనే ఉంటుంది. ఇవేమీ ఊరికే జరగవు. దీని వెనక ఒక పెద్ద కారణమైతే ఉంటుంది. అసలు చెప్పాలంటే మీ అసలు సెసలైనటువంటి విజయం ఎక్కడైతే మొదలవ్వాలో ఆ దారి వైపుకి భగవంతుడు మిమ్మల్ని మరలా తిరిగి నడిపిస్తాడు. అందుకే ఈ 4 రోజుల్లో మీ అంతరాత్మ చెప్పే మాటను అస్సలు తొక్కేయవద్దు. ఏదైనా పని చెయ్యాలి అని మీ మనసుకు బలంగా అనిపిస్తే
వాయిదా వేయకండి. ఎందుకంటే అదృష్టం ఎప్పుడు ఇలాంటి చిన్న చిన్న సంకేతాల రూపంలోనే మీ చెంతకు చేరుకుంటుంది. ఇక మీ ప్రేమ బంధాల విషయానికి వస్తే ఇక్కడ కూడా ఒక పెద్ద మార్పు మీకు స్పష్టంగా కనిపించబోతుంది. ఎవరితోనైతే బంధం తెగిపోయే స్థితికి వచ్చిందో అక్కడ మరలా అకస్మాత్తుగా తిరిగి ఆ బంధం చిగురించే వాతావరణం అయితే ఏర్పడుతుంది. అలాగే ఇప్పటి వరకు ఒంటరిగా ఉన్న వారి జీవితంలోనికి ఒక కొత్త వ్యక్తి కూడా ప్రవేశించవచ్చు. ఆ వ్యక్తి మీ జీవితాన్ని మెల్లమెల్లగా సంతోషంతో నింపవచ్చు. అయితే ఈ బంధం చాలా విచిత్రంగా ఉంటుంది. మొదట్లో ఆ వ్యక్తి మీ జీవితంలోనికి ఎందుకు వచ్చారో మీకే అర్థం కాదు. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ బంధం మీ రాతతో ముడిపడి ఉందని మీకు ఆ భగవంతుడు తెలియపరుస్తాడు. కానీ ఇక్కడ మీరు గమనించవలసిన విషయం, మీ జీవితంలోనికి తిరిగి వచ్చే ప్రతి ఒక్కరూ ప్రేమతోనే వస్తారు అని అస్సలు అనుకోవద్దు. కొందరు కేవలం మీ మనసులో ఇంకా వారి కోసం స్థానం ఉందో లేదో చూసి వెళ్ళటానికే వస్తుంటారు. అందుకే ఈసారి మీ ఆత్మ గౌరవానికి మొదట ప్రాధాన్యత ఇచ్చుకోండి. మీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వ్యక్తిని మరలా మీ బలహీనతకు కారణంగా మార్చుకోవద్దు. ఇప్పుడు చెప్పాలంటే మీరు ఎంతో ఓపికగా వినవలసినటువంటి కొన్ని రహస్యమైన విషయాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇకపైన మీరిప్పుడు చెప్పేటటువంటి ఈ మాటలను చాలా జాగ్రత్తగా వినాలి. మీరు పడుకునే ముందు ఒకవేళ మీకు పదే పదే ఏదైనా ఒక విషయం గురించి తదేకంగా గుర్తుకొస్తుంటే అది ఒక ప్రత్యేకమైనటువంటి ఏదైనా ఒక నెంబర్ కావచ్చు, ఒకే రకమైనటువంటి ఒక విషయం పట్ల కావచ్చు, ఒకరి పేరు కావచ్చు, ఇలా పదే పదే మీ మనసులో వినిపిస్తుంటే దానిని తక్కువగా అంచనా వేయవద్దు. అది కేవలం మామూలు విషయం కాదు. భగవంతుడు మీకు ఇవ్వబోతున్నటువంటి ఏదైనా ఒక నిగూఢ సందేశం. అలాగే రాబోతున్న రోజుల్లో తరచుగా మీకు ఎరుపు రంగు కనిపించినా లేదంటే కుంకుమ కనిపిస్తున్నా, గుడిగంటల శబ్దం అకస్మాత్తుగా మీకు వినిపిస్తున్నా సరే, తదేకంగా ఎర్ర బుట్టతో ఒక పెద్ద ముత్తైదువు మీకు తారసపడుతూ ఉన్నా సరే, అదంతా కూడా దుర్గమ్మ తల్లి ఏదో మీకు చెప్పాలని, ఏదో మీతో మాట్లాడాలి అని ప్రయత్నిస్తున్నట్లుగా ఒక సంకేతంగా భావించండి. మీరెన్నాళ్ళుగా చేసినటువంటి ప్రార్థనలు ఆ భగవంతుడికి చేరాయి అని చెప్పడానికి ఇవి కొన్ని నిదర్శనాలు మాత్రమే. మీరు పూజ చేసుకుంటున్నప్పుడు మీ మనసుకు ఎక్కడలేని ప్రశాంతత లభిస్తే అది కూడా మీ అదృష్టంగానే భావించండి. ఇక మీ వాళ్ళు గగురు పొడిచే మరొక విషయం ఏమిటంటే, చాలా త్వరగా మీ ముందుకు ఒక పెద్ద నిజం కూడా రాబోతుంది. అది మీ సొంత మనుషులకు సంబంధించింది. అంటే ఎన్నాళ్లుగా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు ఇప్పుడు మీలో ఉన్న శక్తిని, మీ ఎదుగుదలను చూసి నోరు మెదపలేరు. మీలో ఈ మార్పు ఎంత వేగంగా వస్తుందంటే చుట్టూ ఉన్నవారు కూడా అస్సలు ఊహించుకోలేరు. ఇటీవల కాలంలో మీ నిద్ర కూడా కాస్త విచిత్రంగా మారిందనే చెప్పుకోవాలి. మీరు గమనిస్తే రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవటం, లేదంటే అకస్మాత్తుగా ఏదో ఒక కల వచ్చి మెలకువ రావటం, ఇటువంటివన్నీ కూడా మీలో ఉన్న శక్తులు, మీ చుట్టూ ఉన్న శక్తులు మిమ్మల్ని మారుస్తున్నాయని మీరు అర్థం చేసుకోండి. అలాగే అకస్మాత్తుగా ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా అది చిన్న ప్రయాణం కావచ్చు, లేదంటే దూర ప్రయాణాలు కావచ్చు. కానీ ప్రయాణం చేస్తున్న సమయంలో మీ మనసును ఎన్నో రోజులుగా వేధిస్తున్నటువంటి పెద్ద సమస్యకు చాలా సులువుగా పరిష్కారం దొరికే అవకాశాన్ని భగవంతుడు మీకు తీసుకొని రాబోతున్నాడు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో మీకు ముఖ్యమైనటువంటి ఒక ఫోన్ కాల్ రావటం, ఒక సందేశం అందటం, లేదంటే ఒక వ్యక్తి అకస్మాత్తుగా మిమ్మల్ని కలవటం ఇలా జరుగుతూనే ఉంటుంది. ఆ కలయిక కేవలం యాదృచ్ఛికంగా జరగదు, మీ భవిష్యత్తులో ముడిపడేలా జరుగుతుంది. మీ జీవితంలో చాలా త్వరగా డబ్బుకు సంబంధించినటువంటి పెద్ద మార్పులు కూడా మీరు చూస్తారు. అయితే ఈ మార్పులు ఎంత వేగంగా వస్తాయంటే ఇదంతా కూడా ఇంత త్వరగా ఎలా జరిగిందా అని మీరే ఆశ్చర్యపోతారు. అయితే ఇదంతా త్వరగా జరగటం కాదండి, మీరు ఏళ్ల తరబడి చేసినటువంటి శ్రమకు భగవంతుడు ఇచ్చే ఒక బహుమతిగా భావించండి. ఎంతో కాలంగా నిలిచిపోయిన డబ్బులు, లేదంటే ఏదైనా మీ శ్రమకు సంబంధించిన ఒక గుర్తింపు, ఇలా ఏదైనా కానీ తిరిగి మీ దగ్గరకు రావటం జరుగుతుంది. ఇక కొత్త పనులు మొదలు పెట్టడం మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చేసే అద్భుతమైన అవకాశాలుగా భావించండి. కానీ ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే ఈ సమయంలో మీ ప్రణాళికలను, మీ ఆలోచనలను ప్రతి ఒక్కరికి చెప్పుకోవద్దు. ఎందుకంటే నరుల దృష్టి తగిలే అవకాశమైతే ఉంది. మీ విజయాన్ని చూసి, మీ విజయం చిన్నదైనా పెద్దదైనా, మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయే వారి సంఖ్య కూడా పెద్దదిగానే మారబోతుంది. అందుకే మీకు సంబంధించిన పర్సనల్ విషయాలకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా రహస్యంగా ప్రశాంతంగా ఉంచుకోండి. అలాగే కీలకమైనటువంటి మరొక శుభవార్త ఏమిటంటే మీ జీవితంలోనికి ఒక్కసారిగా వచ్చే ఒక అద్భుతమైనటువంటి అవకాశం మీకు ఈ నెలలో, ఈ 4 రోజుల్లో తలుపు తట్టబోతుంది. ఈ అవకాశం మీ ఉద్యోగం, డబ్బు, ప్రేమ, కుటుంబం ఇలా ఏ రూపంలోనైనా సరే మీ ముందుకు రావచ్చు. దీన్ని
భయాన్ని విడిచిపెట్టి ధైర్యంగా ఎదుర్కోవాలి. అయితే మీరు కాస్త భయపడవచ్చు, ఏదైనా తప్పు జరుగుతుందేమో అని. మీ మనసు మిమ్మల్ని వెనక్కి లాగవచ్చు. ఆ సమయంలో మీరు ఆ భగవంతుణ్ణి తలుచుకోండి. ధైర్యం చూపించండి. రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీ ఎదుగుదలను చూసి మిమ్మల్ని పట్టించుకోని వారే మీ తోడు కోసం వారికై వారు వెతుక్కుంటూ వస్తారు. అంతేకాదు, చాలా కాలం తర్వాత మీ ఇంట్లో సంతోషాల విలువ తీసుకురాబోయే శుభగడియలు వస్తాయి. కుటుంబ వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంటుంది. దీంతో పాటుగా ముఖ్యమైనటువంటి అంటే ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోనికి అడుగు పెట్టవచ్చు. ఆ వ్యక్తి మీ అదృష్టానికి ఒక పెద్ద కారణం అవ్వచ్చు. మొదట్లో వారి మాటలపైన మీకు అంతగా నమ్మకం కలగకపోవచ్చు. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ వ్యక్తి మీ జీవితంలో బలమైనటువంటి ఒక కొత్త వ్యక్తిగా, శక్తిగా మారతారు. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. మెరిసేదంతా బంగారం అనుకుని ఏ కొత్త బంధాన్ని, ఏ అవకాశాన్ని కూడా కళ్ళు మూసుకొనైతే నమ్మేయవద్దు. మీ పరిస్థితులను, మనుషులను పూర్తిగా అర్థం చేసుకోవటానికే ప్రయత్నించండి. ఆ తర్వాతే మీరు సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోండి. ముఖ్యంగా ఈ రాశి వారి పైన ఈ 4 రోజులు కూడా దుర్గమ్మ దేవి యొక్క అనుగ్రహం పూర్తిగా ఉండబోతుంది. ఇకపోతే ఈ రాశి వారు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు, దేవతారాధనలు, పరిహారాల గురించి అయితే ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసుకుందాం. అయితే ఈ రాశి వారికి ఈ 4 రోజుల్లో ఆర్థిక వ్యవహారాలలో కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. అయితే ఈ 4 రోజుల్లో మహాలక్ష్మీదేవి ఆరాధనతో పాటు దుర్గాదేవి ఆరాధన కూడా చేసుకోండి. ఎక్కువగా దుర్గాదేవి నామాన్ని ఈ రోజున మీరు పఠించుకుంటే చాలా మంచిది. అలాగే ఓం మహాలక్ష్మి దేవియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకోండి. ఈ రోజున గోవులకు పచ్చిగడ్డి ఇవ్వండి. అంటే తప్పకుండా ఇలా చేయటం వలన మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత ఈ 4 రోజుల్లో కొత్త పరిచయాలు, వ్యాపార చర్చలకు సంబంధించినవి ఈ రోజున మీకు అనుకూలంగా ఉండబోతుంది. ఇంకా ఈ 4 రోజుల్లో వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం లేదంటే స్వామివారి నామస్మరణ, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. ఈ రోజున పేదలు కనిపిస్తే వారికి మీ వంతుగా అన్నదానం చేయండి. ఇకపోతే ఈ 4 రోజుల్లో మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవలసినటువంటి విషయం గణపతి ఆరాధన. ఓం గం గణపతియే నమః ఈ నామాన్ని జపిస్తూ ఉండండి. ఈ 4 రోజులు కూడా ఎక్కువగా దుర్గాదేవి నామంతో పాటు ఓం గం గణపతియే నమః అనే ఈ నామాన్ని కూడా జపించుకోండి. ఇక ఆలయంలో ఈ రోజున అంటే ఈ 4 రోజుల్లో మీకు కుదిరిన రోజు పళ్లను సమర్పించండి. ఈ 4 రోజులకు సాధారణమైనటువంటి శుభ సూచనలు అంటే తెల్లటి వస్త్రాలు లేదంటే లేత రంగు దుస్తులు ధరించడానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఎర్ర కందులు కానీ, శనగలు కానీ ఎవరికైనా దానంగా ఇవ్వండి. ఇక ఉదయం, సాయంత్రం దీపారాధన తప్పకుండా చేసుకోండి. తల్లిదండ్రులను, గురువులను గౌరవించటం ద్వారా మీకు మరింత ఎక్కువగా శుభ ఫలితాలు కనిపిస్తాయి. ఇక శుక్రగ్రహ అనుగ్రహం కోసం ఈ రాశివారు తప్పకుండా లక్ష్మీ పూజ చేసుకోండి. అలాగే ఓం శుక్రాయ నమః అని 108 సార్లు ఈ మంత్రాన్ని జపించాలి. లేదంటే ఒక్క 16 సార్లైనా సరే ఈ నామాన్ని జపించటం చాలా మంచిదనే చెప్పుకోవాలి. ఇక శుక్రగ్రహ అనుగ్రహం కోసం మీరు తప్పకుండా ఎర్ర కందులను, శనగలను దానంగా ఇవ్వటం చాలా మంచిది. ఈ విధంగా మీరు పూజను చేసుకుని మంచి శుభ ఫలితాలను అయితే పొందండి. ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కూడా చేసుకోండి. సుబ్రహ్మణ్య అష్టకం కానీ లేదంటే స్కంద స్తోత్రం కానీ తప్పకుండా చదవండి. స్వామివారికి పసుపు కుంకుమలతో అలాగే పాలతో అభిషేకం చేసుకోండి. ఈ విధంగా చేయటం వలన మీరు ఏదైతే తలపెట్టారో ఆ పనులన్నీ కూడా విజయం లభిస్తుంది. ప్రతికూలమైనటువంటి సమయం పూర్తిగా తొలగిపోయి మీ వైపు అదృష్ట కాలం అలాగే మీకు అనుకూలమైనటువంటి సమయంగా భగవంతుడు ఏదో ఒక విధంగా మీకు సహాయం చేస్తూనే ఉంటాడు. ఈ విధమైన తగు జాగ్రత్తలు పాటించండి.